ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల దేవుని వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఉదయకాల దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవునికి ఎంతో రుణస్థులం. భయపడకుడని దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞకు లేక యుద్ధానికి ముందు సైన్యానికి ధైర్యం పెంచడానికి ఇచ్చేటువంటి భరోసా లాంటిది యుద్ధానికి పోయే ముందు. కాబట్టి భయపడకుడి అని దేవుడు చెప్తున్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండుడని చెప్తున్నాడు. మోషే తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ దేవుడు చేయు కార్యాల మీద దృష్టి ఉంచాడు. మోషే ఎన్నో విషయాలు ఎన్నో కార్యాలను చూడగలిగాడు, కాబట్టి ఆయన దృష్టి ఉంచాడు. అందులో ఆయన చూసినటువంటి విలువైన మాటల్లో మొదటి మాటకు మనం రక్షణ గురించి దృష్టి ఉంచాడు. ఎలాగంటే నిర్గమకాండమే 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. కాబట్టి ఆయన రక్షణ మీద దృష్టి ఉంచాడు. మోషే తన దృష్టి యావత్తు ఆయన చేసే రక్షణ కార్యం మీద దృష్టి ఉంచటం వల్ల ఇంకా రక్షింపబడడం అనేటువంటి అంశం మీద కూడా ఆయన దృష్టి ఉంచాడు. ఇదే 14వ అధ్యాయం నిర్గమకాండము 14:30వ వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరంలో చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. అంటే మోషే యొక్క దృష్టి అంతా కూడా రక్షింపబడుట అనేటువంటి విషయంలో ఉంది. అంటే రక్షణ అంటేనే ఇశ్రాయేలులకు కలిగినటువంటి విజయమునకు సాదృశ్యము. రక్షణ అంటేనే విజయమునకు సాదృశ్యము. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలోని నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడి దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలను, ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖములు చూచి బెదరకుడి. వారికి మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. కాబట్టి వారికి భయపడాల్సిన అవసరమే లేదు. ఇంకా యాజకుడు చెప్పే మాటకు లోబడేవారుగా ఉండాలని చాలా స్పష్టంగా తెలియచేస్తూ వచ్చాడు. కానీ మన జీవితాల్లో దేవునికి మహిమార్థముగా, దేవుని గణపరిచే వారంగా, దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనము ఉండాలి. దేవుడు మన ప్రతి అవసరత తీర్చేవాడుగా ఉంటాడు. మన విషయమై వ్యాజ్యమాడేవాడుగా కూడా ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. 10-12. సీదోనీయులను అమాలేకీయులను మోయానీయులను మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మల్ని రక్షించింది కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతను పూజించింది కనుక నేను ఇక మీద మిమ్మల్ని ఎప్పుడైతే దేవుని విసర్జిస్తామో అప్పుడు మనకు దేవుడు దూరం అయిపోతాడు. అందుకే మీరు పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకొనడి, మీ శ్రమకాలం అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చాను. పోయి మీరు నమ్ముకున్న దేవుడి దగ్గరికి పోండి అంటున్నాడు. కాబట్టి మనం చాలామందిని సరైన క్రమంలో దేవుణ్ణి మయంపరిచే రీతిగా మనం ఉండకపోవటం వల్ల మనం ఎప్పుడు అపజయాలు పొందుతూ ఉంటాం, కష్టాలు పాలవుతూ ఉంటాం. కాబట్టి విడుదల పొందేటువంటి స్థితి మన జీవితంలో ఉండదు. కాబట్టి విడుదల పొందాలంటే ఆయన మన పక్షాన్ని యుద్ధం చేయవాడుగా ఉన్నప్పుడు మనం ఊరకయ్యే నిలుచుండి చూచే వారంగా ఉండాలి. అట్టి విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అపజయం పొందుతామనే పిరికితనం కూడా మన దగ్గర రావాల్సిన అవసరము లేదు. కాబట్టి యెహోషువను వాడుకున్న దేవుడు, మోషేని వాడుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా అట్టి రీతిగా వాడుకొనుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు నాయన. నీ అందున విశ్వాసములో మేము ఏ రీతిగా ఎదిగి ఫలించాలో నాయన, మా పక్షాన మీరు యుద్ధం చేయవారై ఉన్నారని గ్రహింపుతో
నాయన మేము ఏ రీతిగా ముందుకు సాగాలో మాకు నేర్పారు. భయపడకూడని తెలియచేస్తూ నాయన మీ పక్షాన్ని యుద్ధం చేయవాడు మమ్మల్ని సిద్ధపరిచినందుకు, హెచ్చరించినందుకు తెలుస్తూ అట్టి ధన్యకరమైన జీవితం, విశ్వాస జీవితం అందరికీ దయచేయమని యేసు పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.